పీసీసీ కమిటీల ఏర్పాటులో విధేయత, సామాజిక సమతుల్యతకు అధిష్టానం పెద్దపీట వేసింది. 96 మందితో పీసీసీ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జంబో జాబితాను ప్రకటించింది. ఇటీవల 5 కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిపి 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లు వెల్లడించింది. రాష్ట్రంలో కులగణన తర్వాత ప్రకటించిన పీసీసీ కమిటీల్లో దాదాపు 68% ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు లోతైన కసరత్తు చేశారు. ఇటీవలే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహాలు, క్రమశిక్షణ, డీలిమిటేషన్, జై భీమ్ కమిటీల్ని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు తర్వాత పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు చెందిన జాబితాను ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులతో పాటు 69 మంది ప్రధాన కార్యదర్శుల్ని నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 2 జాబితాల్ని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిల నేతృత్వంలో లోతైన కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 27 మంది ఉపాధ్యక్షుల్లో సీనియర్ నాయకుడు కుమార్ రావుకు తిరిగి ఉపాధ్యక్ష పదవి ఇవ్వగా, తొలిసారి ఎంపీగా ఎన్నికైన రఘువీర్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యతో పాటు పలువురికి స్థానం కల్పించారు. ఆ 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 2, ముస్లింలకు 3 లెక్కన ఆయా సామాజిక వర్గాలకు పదవులు దక్కినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద చూసినట్లయితే 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు దక్కినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అరవై 69 మంది ప్రధాన కార్యదర్శుల్ని ప్రకటించిన ఏఐసీసీ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెడ్మ బుజ్జు, పర్ణికారెడ్డి, రాగమయ్యకి అవకాశం కల్పించింది. 69 ప్రధాన కార్యదర్శుల్లో అధికంగా 26 మంది బీసీ, 9 ఎస్సీ, 4 ఎస్టీ, 8 మంది ముస్లింలకు లెక్కన పార్టీ పదవులు ఇచ్చారు. పార్టీ కోసం విధేయతగా పనిచేస్తున్న వారికి, 20 ఏళ్లుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కమిటీల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి కమిటీలో ప్రాధాన్యమివ్వడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలోనే పీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. 40 మందికి పైగా ఉపాధ్యక్షులు, 86 మందితో కూడిన ప్రధాన కార్యదర్శుల పేర్లను ఏఐసీసీకి నివేదించగా, ఆ జాబితాను పీసీసీకి 2 సార్లు తిప్పి పంపారు. అధిష్టానం సూచనతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మరింత లోతైన అధ్యయనం చేసి 2 కమిటీలలో ప్రతిపాదిత సంఖ్యను కుదించి పంపగా అధిష్టానం ఆమోదం తెలిపి ప్రకటించింది.